ను పోలీసులు ఛేదించారు. చిన్న పిల్లలకు విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా బండారాన్ని బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా పసిపిల్లలను విక్రయిస్తున్న 17 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇప్పటి వరకు 15 మందిని విక్రయించినట్లుగా గుర్తించగా అందులో 6 చిన్నారులను స్పెషల్ టీం రక్షించింది. మిగిలిన పిల్లల కోసం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పోలీస్ కమిషనర్ సంకభద్ర చెప్పారు. శిశు విక్రయాల కేసు రాకెట్ను ఛేదించడంలో టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిబ్బందిని అభినందించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లనున్నట్లు చెప్పారు. ఇటీవల విశాఖ కంచరపాలెం ప్రాంతానికి చెందిన బాలిక ప్రసవించిన శిశువును హార్బర్ పార్క్ వద్ద విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారంతో ఇద్దరిని పట్టుకున్నారు. వారిని విచారించగా ఈ విక్రయాల్లో అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ముఠాను పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ ఎంతో తెలివిగా వ్యవహరించిందని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ముఠా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వరకు 6 మంది చిన్నపిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 17 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు పూర్తి అయితే ఇంకా చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి. ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి. తిరుమల శ్రీవారి